చేయటానికే ఏ చదువు లేని వాళ్ళు వీళ్ళు ఏమంటారు మళ్ళా పాస్టర్లు జేబులు కొట్టేవాళ్ళు, పాస్టర్లకు వాయు వరుసలు లేవు. ఎవడు నీకు జేబులు కొట్టాడా? ఎవడు కొట్టాడు? నువ్వే జేబులు కొట్టేవాడివి. ఎందుకు జేబులు కొట్టేవాడివి అంటే ఈ దేశం జేబులు కొడుతున్నావు నువ్వు. ఈ దేశంలో ఉన్న ప్రజలను విడదీసి ఆ ప్రజలలో ఉన్నటువంటి ఐక్యతను విడదీసి దేశపు జేబులు కొడుతున్నావు నువ్వు. సువేర గారు, మీతోనే మాట్లాడుతున్నాను నేను. ఒకవేళ మీరు ఈ ప్రోగ్రామ్ చూస్తే మీరు చూడండి, నేను మీతోనే మాట్లాడుతున్నాను. మీలాంటి వాళ్ళు చేసేటటువంటి పని కారణంగా భారతదేశంలో ఉన్నటువంటి సభ్య సమాజమైన, ముఖ్యంగా ఇంటలెక్చువల్ హైందవ వాదులు ఎవరైతే ఉన్నారో వారికి చెడ్డ పేరు. మీలాంటి గూండాల కారణంగా, మీలాంటి ఉగ్రవాదుల కారణంగా వారికి చెడ్డ పేరు అన్నది నా అభిప్రాయం. మళ్ళీ బాధ్యత గల పౌరుడిగా నేను ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వ్యూవర్గా ఈ మాటలు మాట్లాడుతున్నాను, దీన్ని గుర్తుంచుకోండి. కాబట్టి మత మార్పిడులు బలవంతంగా చేశారు అన్నవి కేవలము ఒక వార్త మాత్రమే. ఎక్కడా ఎవరు బలవంతంగా మత మార్పిడులు చేయరు. బలవంతంగా చేసే మత మార్పిడులు అసలు మత మార్పిడులు కావు. అలాంటి వాటిని క్రైస్తవ సమాజం స్వీకరించదు. అలాంటి వాటిని క్రైస్తవ సమాజం తృణీకరిస్తుంది.